తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5వ తేదీన తాడేపల్లిగూడెం పట్టణ వ్యాప్తంగా మొక్కలు నాటనున్నట్టు మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ తెలిపారు. ఈ మేరకు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ఇంటికి 2 మొక్కలు చొప్పున పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటితే పర్యావరణ సమతుల్యత కొనసాగుతుందని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. జూన్ 5 అనేది ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన పురపాలక సంఘంలో విరివిగా మొక్కలు నాటాలని మేము అనుకుంటున్నాం. అలాగే ప్రజలు కూడా వాళ్ళ సైడ్ నుంచి సహకారం అందిస్తూ ప్రతి ఇంటికి 2 మొక్కలు నాటి అవి దాన్ని పరిరక్షిస్తే కనీసం 2 సంవత్సరాలు మీరు పెంచినట్లయితే జీవితాంతం మనల్ని అవి ఆక్సిజన్ ఇస్తూ మనకు పోషిస్తాయండి. ఎక్కడ కొనలేని ఆక్సిజన్ మనకి మొక్కల ద్వారా వస్తుంది. కాబట్టి మీ వంతు మీరు సహకారం అందించండి. పురపాలక సంఘం తరపున మా వంతు ఈ ఏడాది ఒక 10,000 మొక్కలు నాటాలని మేము ప్లాన్ చేసుకుంటున్నాం. అదేవిధంగా నాటుతాం కూడా. మెయిన్ రోడ్స్, కాలనీస్ కూడా మేము ప్రత్యేకించి శ్రద్ధ వహించి మున్సిపల్ ఓపెన్ సైట్లు కూడా మాకున్నాయి, అందులో కూడా నాటి మా వంతు మేము సహకారం అందిస్తామని కోరుతున్నామండి. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం పాటించండి, ఆచరించండి, మొక్కలు నాటండి. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు చదువుకుంటూనే ఉద్యోగాలకు ఎంపిక అవ్వడాన్ని స్వాగతిస్తున్నామని కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి పేర్కొన్నారు. కడపలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్లో కళాశాల విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపికైన తరుణంలో సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి మాట్లాడుతూ తమ కళాశాలలోని వివిధ బ్రాంచులకు చెందిన విద్యార్థులు 232 మంది ప్రాంగణ ఎంపికలకు హాజరు కాగా అందులో 89 మంది తమ ప్రతిభా పాఠవాలతో వివిధ కంపెనీలకు ఎంపికైనట్టు తెలిపారు. పాలిటెక్నిక్ కోర్సులకు ఉన్న ప్రాధాన్యత గుర్తించి ప్రస్తుతం జరుగుతున్న కౌన్సిలింగ్ కు హాజరు కావచ్చన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు, కళాశాల సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్టు తెలిపారు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కడపలో ఉద్యోగ విజయోత్సవాన్ని నిర్వహిస్తున్నాము. ఇది మా కమిషనర్ మేడము అన్ని స్టేట్లో ఉన్న అన్ని పాలిటెక్నిక్స్లో జాబ్ అచీవర్స్ డే కండక్ట్ చేయమని సర్క్యులర్ పంపించారు. మే 20 నుంచి 27లోగా కండక్ట్ చేయమని చెప్పారు. కానీ మాకు స్టూడెంట్స్ ఈరోజు సిఎంఈ, ఈసీ స్టూడెంట్స్, స్మైలీ స్టూడెంట్స్కి వాళ్ళు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వైవా ఈరోజు కండక్ట్ చేస్తున్నందున ఈరోజు మేము దీన్ని నిర్వహిస్తున్నాము. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆల్ 5 బ్రాంచెస్ సివిల్, సిఎంఏ, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అంటే EEE అండ్ ఫార్మసీ స్టూడెంట్స్ ఆల్ ఫైనల్ ఇయర్స్ పుట్ టుగెదర్ 232 మంది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటే అందులో 89 మందికి ప్రాంగణ ఎంపికలకి ఎంపికయ్యారు. అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. సో అందులో సిఎంఈ స్టూడెంట్స్ 3 థాట్ వర్క్స్ అనే కంపెనీకి ఎంపికైనారు. వాళ్ళ యొక్క వార్షిక వేతనము 8 lakhs per annum, అంటే దాదాపుగా 70,000 పైనే జీతం తీసుకుంటున్నారు. వాళ్ళకి జీతం వస్తుంది. వాళ్ళు కన్నా ఆ కంపెనీలో జాయిన్ అయితే హైయెస్ట్ శాలరీ వచ్చి ఈ ప్రాంగణ ఎంపికల్లో టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ అనే కంపెనీ 8.6 lakhs స్టూడెంట్స్కి ఇస్తుంది. అందులో ఇతర పాలిటెక్నిక్స్ వాళ్ళు ఎంపికయ్యారు. ఎందుకంటే ఇక్కడ డ్రైవ్ అనేది వీళ్ళు పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి. సో అపోలో ఫార్మసీ, డిక్సన్ కంపెనీ, అమరాజా కంపెనీ వాళ్ళు ఇక్కడ మా క్యాంపస్కి వచ్చి వాళ్ళు ప్లేస్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేశారు. అందులో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఫార్మసీ స్టూడెంట్స్, నెక్స్ట్ సివిల్ స్టూడెంట్స్ కొంతమంది ఎంపికయ్యారు. సో లాస్ట్ ఇయర్ అయితే ఆల్ ఓవర్ ది స్టేట్ దాదాపుగా 6,000 మంది స్టూడెంట్స్ ప్లేస్మెంట్ డ్రైవ్కి డిప్లొమా స్టూడెంట్స్ ఎంపికయ్యారు. ఈ విద్యా సంవత్సరం అంటే 2023-24 సంవత్సరానికి 12,000 మంది స్టూడెంట్స్ జాబ్స్ తెచ్చుకున్నారు. 18 ఏళ్ళు నిండకముందే వాళ్ళు ఒక మినిమం 2 lakhs నుంచి మ్యాక్సిమం 8.6 lakhs వరకు వాళ్ళకి వార్షిక వేతనము అందుకుంటున్నారు. సో ఈ యొక్క పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ గుర్తించి అందరూ కూడా పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్లో చేరాలని కోరుకుంటున్నాను.
విజయనగరం జామి మండలం జాగారంలో విషాద ఘటన చోటు చేసుకుంది. జాగారంలో ఉన్న గోస్తాని చెక్ డ్యాంలో 3 యువకులు గల్లంతయ్యారు. విజయనగరం కంటోన్మెంట్ కు చెందిన ఒక యువకుడు, 2 చిన్నారులు వాటర్ ఫాల్స్ లో స్నానానికి దిగి గల్లంతయ్యారు. గల్లంతైన యువకులు కంటోన్మెంట్ కు చెందిన అశోక్, షాకిద్, రాజీగ్గా గుర్తించారు. సమాచారం అందుకున్న జామి ఎస్ఐ వీరబాబు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోని ఆర్టీఏ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. పలుచోట్ల అక్రమ రికార్డులను, ఏజెంట్ల నుంచి అనాధికారికంగా సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. పలువురు అధికారులను అవినీతిపై విచారించారు. అనధికారిక వ్యక్తులు కార్యాలయాల్లోకి, చెక్పోస్టుల్లోకి వచ్చి అజమాయిషీ చలాయించడంపై శాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తామని వెల్లడించారు. అమెరికాలోని ఫ్లోరిడాలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్టకు చెందిన ఓ యువతి మృతి చెందింది. గుడ్ల కోటేశ్వరరావు, బాలామణి దంపతుల కూతురు సౌమ్య అమెరికాలోని ఫ్లోరిడాలోని అట్లాంటిక్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేశారు. ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా ఆమె అక్కడే ఓ కన్సల్టెంట్ వద్ద శిక్షణ పొందుతోంది. విద్యార్థి వీసా కింద 6 నెలల క్రితం అమెరికాలోని ఫ్లోరిడా వచ్చి నెల రోజుల పాటు ఇక్కడే ఉన్నారు. వచ్చే నెలలో ఇంటికి తిరిగి రావాలని భావించింది. ఇంతలోనే రాత్రి ఫ్లోరిడా పట్టణంలో కూరగాయలు తీసుకునేందుకు బయటకు వెళ్లి తిరుగు ప్రయాణంలో రోడ్డుపైకి రాగానే వెనక నుంచి ఓ కారు బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సౌమ్య మృతితో యాదగిరిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గూడూరులో వైభవంగా ఆంజనేయ స్వామి పల్లకీ సేవ, విశేష సంఖ్యలో హాజరైన భక్తులు. వచ్చే నెల 5న పర్యావరణ పరిరక్షణ దినోత్సవం. తాడేపల్లిగూడెంలో మొక్కలు నాటేందుకు సహకరించాలంటూ మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ పిలుపు. ఫోన్ ట్యాపింగ్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా బాధితుడేనంటూ స్పష్టం. అమెరికాలోని ఫ్లోరిడాలో విషాద ఘటన. రోడ్డు ప్రమాదంలో యాదగిరిగుట్టకు చెందిన యువతి మృతి. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.